సిద్దిపేట జిల్లా హుజూర్ నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఏరియా ఆసుపత్రిలో కొత్త ఓపీ బ్లాక్, డయాలసిస్ సెంటర్లకు శంకుస్థాపన చేసి ఎన్ఎస్పీ క్యాంపస్లోని నీటిపారుదల శాఖ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. త్వరలోనే నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కూడా నిర్మిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. మెరుగైన విద్య, వైద్య, సాగునీరు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలోనే హుజూర్ నగర్ను నెంబర్ 1గా నిలుపుతామన్నారు మంత్రి ఉత్తమ్. నిర్మాణం చేస్తున్న విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తాను. అదేవిధంగా మెరుగైన విద్యుత్ కోసం అనేక గ్రామాల్లో కొత్త సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం. పాత సబ్స్టేషన్లని మరి ఇంప్రూవ్ చేస్తున్నాం. హుజూర్ నగర్లో గతంలో నేనే మంజూరు చేసి మొదలుపెట్టిన రింగ్ రోడ్డు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం పూర్తి చేసి దశకు వచ్చింది. అదేవిధంగా హుజూర్ నగర్లో ఒక ప్రభుత్వ అగ్రికల్చరల్ కాలేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన పిల్లలకి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కలగాలని, వాళ్ళకి సరైన వృత్తి నైపుణ్యం ఉండాలని ఐటీఐ మంజూరు చేసినాం. మళ్ళీ ఐటీఐలు కూడా ఐటీఐ అడ్వాన్స్ సెంటర్ కూడా మంజూరు చేసి మరి కొత్త బస్ స్టాండ్కి 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కొత్త లిఫ్ట్లు మంజూరు చేసి నిర్మాణం చేస్తున్న విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను.